యోహాను ప్రశ్నలు. హేరోదు గలిలయకు శతాధిపతిగా ఉండగా హేరోదు తన సహోదరుని భార్యతో అక్రమ సంబంధాన్ని యోహాను గుర్తించి బహిరంగంగా గద్దించినందున అతన్ని చెరసాల్లో వేయించెను. ఏమిటి? మేము నాయనుగవికి వచ్చినప్పుడు అక్కడ ఒక చావు ఊరేగింపును చూచితిమి. చనిపోయినవాడు ఒక విధవరాలికి ఒక్కగానొక కుమారుడు. యేసు ఆమెను చూచినప్పుడు ఆయన హృదయము కనికరముతో నిండినందున పాడెను ముట్టి యువకుడా లే అని ఆజ్ఞాపించెను. అప్పుడు యేసు చనిపోయిన ఆ యువకుడిని సజీవుణ్ణి చేసి అతని తల్లికి అప్పగించాడు. ఆయనను అడుగు, ఆ యోహాను చెప్పినట్లు రాబోవు వాడవు నీవేనా, లేక మరొకరి కొరకు వేచి చూడవలెనా? ప్రభువా, బోధకుడా, బాప్తిస్మమిచ్చి యోహాను మమ్ము పంపియున్నాడు. రాబోవాడు నీవేనా, లేక మేము మరొకరి కోసం వేచి ఉండవలెనా? మీరు చూసింది విన్నది యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు. నా విషయమై సందేహించని వారు ధన్యులు. మృతులను లేపుటను బట్టి యేసు ఎవరో నాకు తెలుపుము. కఠినమైన కష్ట సమయాల్లో యేసు ఎవరో అని అనుమానపడుదునా? నా నిజాయితీ గల ప్రశ్నలకు నాకు ఏ రుజువులు అవసరమో